నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అశోక్లపై శ్రీశైలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చిన్నారుల పట్ల చెక్పోస్ట్ వద్ద ఉన్న అటవీ సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్కి యత్నించినట్లు ఆరోపణలున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మద్యం మత్తులో ఇదేం పని అని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినందుకు అటవీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ అశోక్లపై శ్రీశైలంలో పలు పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు కంప్లైంట్ అయినట్టు మా శ్రీశైలం ఇక్కడ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే నిన్న మంగళవారం రోజు రాత్రి 10 గంటలకి శ్రీశైలం ఎమ్మెల్యే గారైన శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మా అటవీ శాఖ అధికారులను విధులు నిర్వహిస్తుండగా వారి మీద కిడ్నాప్ చేసి వాళ్ళని శిక్షరహితంగా వాళ్ళ అనుచరులతో కొట్టించినాడు కూడా. అది ముఖ్య ఉద్దేశం అండి. మంగళవారం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చింతపులి కినారొట్ల గ్రామ సమీపంలోని చిన్న పాపను పట్టుకొని కొద్దిగా మెడబట్టుకొని ఇంజిన్ దెబ్బలు తగిలినాయి కాబట్టి వాటి మీద మా డీడీ వారు మా అక్కడి రేంజ్ పరిధిలో ఉన్న సిబ్బందిని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారి శ్రీ డి రామనాయక్ గారు మరియు మోహన్ కుమార్ గారు బీట్ ఆఫీసరు మరియు టి గురవయ్య బీట్ ఆఫీసరు కరీముల్లా టీఏ గారు అందరూ కలిసి విధులు నిర్వహించి పులిని అప్రమత్తం చేయాలని చెప్పి పులి గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి ఆదేశం అనుగుణంగా మా రేంజ్ స్టాఫ్ నక్కట రేంజ్ స్టాఫ్ వారు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిన్న మంగళవారం రోజు సాయంత్రం రాత్రి 10 గంటలకి ఎమ్మెల్యే వారి అనుచరులు వచ్చి మా సిబ్బందిని మీరు డ్యూటీని సరిగ్గా చేయడం లేదు, మేము చెప్పినా మా మాట వినలేదు, మా గవర్నమెంట్లో కూడా మీరు పని చేయడం లేదు మేము చెప్పినట్టుగా అని మా అటవీ అధికారులు వాళ్ళ అనుచరులతో కొట్టి శిక్షణ రహితంగా కిడ్నాప్ చేసుకొని శ్రీశైలము మరియు శ్రీపేట తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు శిక్షణ రహితంగా కొట్టి మరియు శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ నందు వాళ్ళ అనుచరుల ముందు మీరు ఎలా పడతారు ఫారెస్ట్ వాళ్ళు మీ ఇష్టం వచ్చి పట్టండి అని చెప్పి నా రకంగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ వాకింగ్ టాక్స్ తర్వాత గవర్నమెంట్ సెల్స్ పర్సు సెల్ అన్నీ తీసుకొని చిత్రహింసన చేసినారు. దీన్ని మేము ఏపీ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ తరఫున మార్కాపేట వారి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.